సమాజ సేవా దృక్పథంతో పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిడిఏ కార్యదర్శి ఎనోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సిడిఏ కార్యదర్శి ఎనోష్ కుమార్ మాట్లాడుతూ మహిళా సాధికారతే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మాధవి చేతుల మీదుగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయటం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని, ఒక మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సిడిఏ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని అభినందించారు. సిడిఏ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. 2023 నుంచి ప్రతి సంవత్సరం 100 మంది మహిళలకు ఉచిత శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శిక్షణ పొందిన మహిళలు స్వంతంగా కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆదాయం సంపాదిస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు 350 ఉచిత మంచినీటి బోర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ ఫీడింగ్ సెంటర్ ద్వారా 120 మంది పేద విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒక మనిషికి హెల్ప్ చేస్తే ఆ నిమిషానికి అయిపోతుంది. బట్ వాళ్ళు బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు నిలబడడానికి. అలా మీరు అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకొని మీ కుటుంబాలకు మీరు ఆదరణకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎదుగుదల కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుందని ఆలోచన చేయగా అనేక మంది స్త్రీలు ఆయా ప్రాంతాల్లో వారికి ఉన్న అవసరతలు మాకు తెలియజేసినప్పుడు ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. అది తెలంగాణలో కల్లూరులో ఒక సెంటర్ నడుస్తూ ఉంది. ఖమ్మంలో యూపీహెచ్ కాలనీ, ఖానాపురం ఏరియాలో యూపీహెచ్ కాలనీలో 2వ సెంటర్ నడుస్తూ ఉంది. 3వది బీహార్లో బెగుసరాయ్ డిస్ట్రిక్ట్ లో బరూని అనబడిన ప్రాంతంలో అక్కడ కూడా 4 బ్యాచెస్ అయిపోయినాయి. 5వ బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వడానికి నెక్స్ట్ మంత్ అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా చాలా పేదరికం, చిన్న వయసులో పెళ్లిళ్ళు అవ్వడం, తర్వాత భర్త చనిపోవడం, చెడు వ్యసనాల చేత పిల్లలు పోషించలేక ఎన్నో ఇబ్బంది పడుతున్న వారి కొరకు అక్కడ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. అలాగే కాకినాడలో కూడా, ఆంధ్రాలో ఈ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. కనుక 4 స్థలాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 100 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వారికి మిషన్ సర్టిఫికేట్ అందజేస్తా ఉన్నాం. అందులో చాలా మంది వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు చక్కగా వారు కుడుతూ వారి కుటుంబానికి, అలాగే దాన్ని వ్యాపారంగా చేస్తూ కూడా ఎంతో మంది దీని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు.